మనం రోజు వాడుకునే రకరకాల పదార్థాలు ఉంటాయి కదా, వాటిని మనం 3 రకాలుగా డివైడ్ చేస్తారు. అవి యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్. ఓకేనా. సో యాసిడ్స్, బేసెస్ ఎట్లుంటాయంటే అవి మన చర్మం మీద పడినప్పుడు మంట పుడతాయి. ఓకేనా. ఇంకా బొబ్బలు వస్తాయి. కొంచెం ఏమైనా కట్స్ అలా ఉంటే కనుక దాని మీద పడితే బగబగా మండుతాయి అన్నమాట. వాటిని మనం ఎలా గుర్తుపట్టాలి అంటే, వాటిని మనం చేతి మీద వేసుకొని మంట పుట్టేంత వరకు వెయిట్ చేయకుండా అవి యాసిడ్సా, బేసిసా అనేది ఎలా గుర్తుపట్టాలి అనేది చూస్తే కనుక మనకి కొన్ని టెస్ట్లు ఉన్నాయన్నమాట. వాటిని టెస్ట్ చేసే వాటిని ఏమంటారు అంటే ఇండికేటర్స్ అంటారు. ఏమంటారు? ఇండికేటర్స్. సో ఆ ఇండికేటర్స్ లో కొన్నేమో కెమికల్ ఇండికేటర్స్ ఉంటాయి, వాటిని మనం ల్యాబ్లలో తయారు చేస్తాం. కొన్నేమో న్యాచురల్ ఇండికేటర్స్ ఉంటాయి. సో వాటిలో ఇది హైబిస్కస్ ఒకటి న్యాచురల్ ఇండికేటర్, ఇంకొకటి వచ్చేసి టర్మరిక్ అంటే పసుపును కూడా మనం ఇండికేటర్గా యూజ్ చేయొచ్చు అనమాట. ఈరోజు ఈ హైబిస్కస్ని తీసుకున్నాం. ఓకేనా. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఎట్లా టెస్ట్ చేయొచ్చు అని, ఎక్కువగా యాసిడ్స్, బేసిస్ని టెస్ట్ చేయడానికి లిట్మస్ పేపర్లను వాడుతూ ఉంటారు. ఏం పేపర్లని? లిట్మస్ పేపర్. ఓకేనా. అవి 2 కలర్లు ఉంటాయి, బ్లూ కలర్, రెడ్ కలర్. ఓకేనా. సో వాటిని మనం ఆ లిట్మస్ పేపర్లు కొనకుండానే సేమ్ ఆ లిట్మస్ పేపర్ల లాగా మనం ఈ మందారం పువ్వులను యూజ్ చేసుకొని తయారు చేసుకోవచ్చు అనమాట. అది ఎట్లా అంటే వీటి నుంచి జ్యూస్ చేసేసి అది పేపర్ డిప్ చేసి దాంట్లో ఎండబెట్టి తయారు చేయొచ్చు. లేదంటే ఇదే పువ్వుని తీసుకొని దీని మీద రుద్దేశామంటే అది కూడా ఏమైపోతుంది, లిట్మస్ లాగా తయారైపోతుంది అనమాట. చూద్దాం ఇప్పుడు ఎట్లా అవుతుంది అని చెప్పేసి. మందారం పువ్వు మనకి ఎక్కువ మందారం పూలు దొరకలేదు కాబట్టి ఈ పని చేస్తుంది. లేకపోతే మందారం పూలు బాగా నలిపేస్తే జ్యూస్ లా వస్తుంది కదా, ఆ రసంలో మనం దీన్ని పేపర్ని ముంచేస్తే దాన్ని ఎండబెడితే అది లిట్మస్ పేపర్ లాగా పనిచేస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఏ కలర్లో ఉంది? బ్లూ కలర్లో ఉంది, లైట్ బ్లూ కలర్లోకి వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఏ లిట్మస్ లాగా పనిచేస్తుంది అంటే బ్లూ లిట్మస్ లాగా పనిచేస్తుంది. ఏ లిట్మస్ లాగా? బ్లూ లిట్మస్ లాగా పనిచేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం చాలా టెస్ట్లు చేయాలి కాబట్టి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుందాం వీటిని, సరేనా. సో ఇప్పుడు చిన్న చిన్న లిట్మస్ పేపర్లు అనేవి మనకి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటితో మనం టెస్ట్లు చేద్దాం. ఇక్కడ సో ఇది లెమన్ జ్యూస్ కదా, కొంచెం లెమన్ జ్యూస్ని తీసుకుందాం. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇది బ్లూ లిట్మస్ కదా. ఇప్పుడు ఏ లిట్మస్? బ్లూ లిట్మస్. ఇది గనక మనం డిప్ చేసినప్పుడు, మనం డిప్ చేసిన సొల్యూషన్ కనుక యాసిడ్ అనుకో, ఈ బ్లూ కలర్లోది ఏ కలర్లోకి మారిపోతుంది అంటే పింక్ కానీ రెడ్ కానీ, పింక్ కానీ రెడ్ కానీ మారిపోతుంది. ఓకేనా. అదే బేస్ అనుకో ఏం మారిపోదు. ఓకేనా. ఇప్పుడు లెమన్ జ్యూస్ ఉంది, యాసిడా బేసా చూద్దాం మనం. రెడ్ కలర్. సో ఏ కలర్ వచ్చింది? పింక్ కలర్. రెడ్ కలర్. అదే పింక్ కలర్ వచ్చింది అంటే కలర్ చేంజ్ అయింది కదా బ్లూ కలర్ నుంచి. సో ఇప్పుడు ఈ రెండింటిని చూసినప్పుడు మనం చూడండి, ఇదే కలర్ లో ఉంది, ఇదే కలర్ లో ఉంది, డిఫరెంట్ ఉంది కదా. సో ఈ కలర్ నుంచి ఈ కలర్ కి చేంజ్ అయింది కాబట్టి ఈ సొల్యూషన్ ఏంటిది? ఇది యాసిడ్. ఇప్పుడు లెమన్ లో ఉండే యాసిడ్ పేరేంటి? యాసిడ్ ఉంది ఓకే నిమ్మకాయలో, ఏ యాసిడ్ అది? లెమన్ లో ఉండే యాసిడ్ ఏంది మర్చిపోయినావా? సిట్రిక్ యాసిడ్. లెమన్ లో ఉండే యాసిడ్ పేరేంటి? సిట్రిక్ యాసిడ్. లెమన్ లో, ఆరెంజ్ లో. ఓకేనా. సో తర్వాత ఇది మోసంబి ఉంటది కదా, సో వీటన్నింటిలో ఉండే యాసిడ్ ఏంటిది? సిట్రిక్ యాసిడ్. ఓకేనా. సో ఇది ఒక ఎక్స్పెరిమెంట్. సో నెక్స్ట్ వచ్చేసి లైజాల్ తీసుకుందాం, లేదంటే షాంపూ తీసుకుందాం. ఏం తీసుకుందాం? సో ఇప్పుడు షాంపూ తీసుకున్నాం కదా, సో ఈ షాంపూని టెస్ట్ చేద్దాం.
ఇది ఇప్పుడు కూడా ఏ లిట్మస్ తో టెస్ట్ చేస్తున్నాం? ఏ పేపర్ తో? బ్లూ కలర్ దాంతో టెస్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు షాంపూని తీసుకొని దీనిపైన అప్లై చేద్దాం. రెడ్ బ్లూ కలర్ ఏమైనా చేంజ్ ఉందా? నో చేంజ్. నో చేంజ్ అంటే ఈ బేస్ బేస్ అని చెప్పలేం మనం ఇప్పుడే. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇందాక లెమన్ తో టెస్ట్ చేసినప్పుడు పింక్ కలర్ లోకి మారింది కదా పేపర్. సో ఇప్పుడు మనం ఇందాక లెమన్ తో టెస్ట్ చేసిన పేపర్ ఉంది కదా, ఇది రెడ్ లిట్మస్ లాగా పనిచేస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని షాంపూతో టెస్ట్ చేద్దాం. సో షాంపూతో టెస్ట్ చేసినప్పుడు ఏమైనా చేంజ్ ఉందా? నో చేంజ్. ఏం లేదు కదా. ఇందాక బ్లూ లిట్మస్ తో టెస్ట్ చేసినా కూడా మనకి చేంజ్ కనిపించాలా, రెడ్ లిట్మస్ తో టెస్ట్ చేసినా కూడా మనకి చేంజ్ కనిపించలేదు. షాంపూ ఎలా ఉంది? బ్లూ లిట్మస్ తో టెస్ట్ లో ఏం చేంజ్ రాలేదు, రెడ్ తో కూడా ఏం చేంజ్ రాలేదు. అంటే ఇది న్యూట్రల్ గా ఉందని అర్థం. ఎలా ఉంది? న్యూట్రల్. న్యూట్రల్ అంటే ఏంటిది? అటు యాసిడ్ కాదు, బేస్ కాదు. అంటే ఇది మనకి అంత మంట పుట్టించదు. ఓకేనా? సో కాబట్టి ఇది న్యూట్రల్ గా ఉందని అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఈ షాంపూ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం వెనిగర్ తో టెస్ట్ చేద్దాం. దేంతో? వెనిగర్. ఇది వెనిగర్. ఓకేనా? సో వెనిగర్ అనేది యాసిడా, బేసా చూద్దాం ఒకసారి. సో వెనిగర్ తీసుకున్నాం. బ్లూ లిట్మస్ పేపర్ ఏదమ్మా? సో బ్లూ లిట్మస్ ని తీసుకున్నాం. వెనిగర్ తో టెస్ట్ చేస్తే వెనిగర్ యాసిడ్ అయితే ఇది పింక్ కలర్ లోకి లేదంటే రెడ్ కలర్ లోకి చేంజ్ అవుతుంది. బేస్ అయితే ఎలాంటి చేంజ్ ఉండదు. రెడ్ కలర్. సో పింక్ కలర్ లోకి వచ్చింది కదా, లైట్ గా, లైట్ పింక్ కలర్ లోకి వచ్చింది. లైట్ పింక్ కలర్ లోకి వచ్చింది అంటే దీంట్లో యాసిడ్ ఉంది కానీ చాలా తక్కువ ఉంది. యాసిడ్ ఉంది కానీ చాలా తక్కువగా ఉంది. ఓకేనా? మరి వెనిగర్ లో ఉండే యాసిడ్ పేరేంటి? వెనిగర్ లో ఉండే యాసిడ్ పేరేంటి? వెనిగర్ లో ఉండే యాసిడ్ పేరేంటి? అసిటిక్ యాసిడ్. అసిటిక్ యాసిడ్. ఓకేనా? సో లెమన్ లో ఏమో సిట్రిక్ యాసిడ్, వెనిగర్ లో ఏమో అసిటిక్ యాసిడ్. ఏం యాసిడ్? అసిటిక్ యాసిడ్. దాన్ని ఇథనోయిక్ యాసిడ్ అని కూడా అంటారు. ఏం యాసిడ్ అంటారు? ఇథనోయిక్ యాసిడ్ అని కూడా అంటారు. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర వామ్ వాటర్ ఉంది. ఏ వాటర్ ఇది? వామ్ వాటర్. వామ్ వాటర్ ని టెస్ట్ చేద్దాం. ఇది న్యూట్రలా లేదంటే యాసిడా లేదంటే బేసా? ఓకేనా? సో ఇప్పుడు బ్లూ లిట్మస్ పేపర్ ని తీసుకున్నాం. మళ్ళీ వామ్ వాటర్ లో టెస్ట్ చేసాం. ఏమి చేంజ్ లేదు. ఏమి చేంజ్ లేదు. అంటే బ్లూ గానే ఉంది. ఇప్పుడు ఇదే దాన్ని రెడ్ లిట్మస్ తో టెస్ట్ చేద్దాం. రెడ్ లిట్మస్ తో టెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఇది ఏ కలర్ లోకి మారిపోయి ఉండాలి? రెడ్ లోకి మారిపోయి ఉండాలి. కాబట్టి దీన్ని లెమన్ ని పూసినప్పుడు ఇది ఎలా మారింది? పింక్ కలర్ లోకి మారింది. కాబట్టి దీన్ని అగైన్ మనం తీసుకుని దేంట్లో టెస్ట్ చేయాలి? వామ్ వాటర్ లో టెస్ట్ చేయాలి. వామ్ వాటర్ కనుక బేస్ అయితే ఇది మళ్ళీ బ్లూ కలర్ లోకి మారుతుంది. మారిందా బ్లూ కలర్ లోకి? లైట్ గా మారుతుంది కదా. అంటే ఇది న్యూట్రల్ కాకపోతే కొంచెం బేసిక్ కండిషన్ లోకి ఉండొచ్చు. ఏ కండిషన్ లోకి? కొంచెం లైట్ బేస్ గా ఉండొచ్చు. మిగతా అంతా న్యూట్రల్ కి దగ్గరగా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇది దీంట్లో నెక్స్ట్. సో వాటర్ తో టెస్ట్ చేద్దాం ఇప్పుడు. సో బ్లూ లిట్మస్ పేపర్ ని తీసుకొని వాటర్ తో టెస్ట్ చేస్తున్నాను. వాటర్ తో ఏమైనా చేంజ్ వచ్చిందా? బ్లూలో ఏం చేంజ్ లేదు. రెడ్ తీసుకుందాం. సో రెడ్ లో ఏమైనా చేంజ్ వచ్చిందా? లేదు. సో రెండిట్లో చేంజ్ లేదు కాబట్టి వాటర్ ఏమవుతుంది? న్యూట్రల్. వాటర్ ఏంటి? న్యూట్రల్. అంటే అది యాసిడ్ కాదు, బేస్ కూడా కాదు. ఓకేనా? సో ఇది యాసిడ్స్ అండ్ బేసెస్ గురించి. క్లోజ్.